హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు కోణంగి ఎంటర్టైన్మెంట్స్ నేను మీ ఖతర్నాక్ కవిత మరి ప్రెజెంట్ నేనైతే ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాను లాస్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాద్ అండ్ ముంబై టీంతో 277 స్కోర్ చేసి 277 పరుగులతో ముంబైతో విజయం సాధించింది హైదరాబాద్ టీం మరి ఈరోజు హైదరాబాద్ చెన్నై టీంతో ఆడబోతుంది మరి ఈరోజు ఆ 277ని బ్రేక్ చేస్తుందా హైదరాబాద్ లేదంటే చెన్నై గెలుస్తుందా ఏంటి మరి ఈరోజు మ్యాచ్ ఎలా జరగబోతుంది హోరాహోరీగా ఉంటుందా పోటాపోటీగా ఉంటుందా ఏంటి అని ఇక్కడికి వచ్చారు చాలా మంది మ్యాచ్ చూడడానికి మరి వాళ్ళందరిని అడిగి ఎవరు గెలుస్తారు ఎవరు ఎంత స్కోర్ కొడతారు మరి వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ఏంటి అని వాళ్ళ ద్వారా తెలుసుకుందాం రండి మీ పేరు కృషిక చెప్పండి హైదరాబాద్ టీమా సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అభిషేక్ ఈసారి మరి లాస్ట్ టైం హైదరాబాద్ విన్ అయింది కదా 277 స్కోర్ చేసి మరి ఈసారి చెన్నైతో ఆడబోతుంది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది ఓకే నీ ఫేవరెట్ ప్లేయర్ ఏమన్నారు అభిషేక్ ఈసారి ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు మీరు 200 అభిషేక్ ఒక్కరే లైక్ హోల్ టీమ్ ఓకే సో మీరు హైదరాబాద్ అదే మీ ఫేవరెట్ ప్లేయర్ క్లాసన్ సో వాళ్ళ మరి లాస్ట్ టైం లాగా ఈసారి కూడా హైదరాబాద్ బాగా స్కోర్ చేస్తున్నారు బాగా 200 అబో అంటే చెన్నై హైదరాబాద్ బాగా కాంపిటీషన్ ఎక్కువ ఉందంటున్నారు మరి ఎలా జరుగుద్ది అనుకుంటున్నారు మీరు ఎస్ఆర్హెచ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇట్లా క్రౌడ్ ఇది ఎక్కువ మంది ఉంటారు సో వాళ్ళ దగ్గర వెళ్తే అరుపులు కేకలు హాయ్ అండి మ్యాచ్కి వచ్చారు కదా సో మీరు ఏంటి చెన్నై టీమా ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్ మహి ఓన్లీ మహేంద్ర సింగ్ ధోని ఆల్ ఇండియా ఓకే మరి ఈసారి ఎలా స్కోర్ చేస్తారు లాస్ట్ టైం హైదరాబాద్ 277 చేసి ముంబైతో గెలిచారు కదా మరి ఈసారి మళ్ళీ హైదరాబాద్తో పోటీ ఉంది చెన్నై ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఆబ్వియస్గా చెన్నై గెలుస్తుంది ఎస్ఆర్ఎస్ 250 కొట్టినా కూడా ఈసారి ఇది చేజ్ చేస్తుంది ఇంకా ధోని కూడా డీప్ వచ్చి కూడా బాగా ఆడుతున్నాడు మొన్న మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్గా ఎంతోనా చేజ్ చేస్తూ ఉంటారు సిఎస్కే వాళ్ళు సో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు ధోనియే చెప్పారు కదా ఓకే ఈసారి మీరు ఏమనుకుంటున్నారు ధోని ఈసారి ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు ఐ మీన్ ఎప్పుడు వస్తాడన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అండ్ 15 ఓవర్స్ లోపు వచ్చే ఉంటే అప్పటికి 50 కొడతాడు ఇంకా ఆబ్వియస్గా చెన్నై గెలుస్తుంటారా చెన్నై ఓన్లీ థ్యాంక్ యూ తెలుగు తెలుగు తెలియదా ఫ్రమ్ శ్రీలంక యూ డోంట్ నో తెలుగు అండ్ ఓకే who is going to win CSK no doubt who is your favorite player Dhoni Obviously, I must Dhoni, yes. Yeah, we had to say Dhoni. oh thank you tell me something about Dhoni Oh, he's a legend. Simple as that. Simple answer. simple calm and simple he never get angry Very calm captain. happy man what it's happy man People's favorite. The most charismatic cricketer in the world. oh my god Best wicketkeeper. okay Probably he's going to play the last game this year. He's the best leader. probably his last okay you all from Sri Lanka yes He is Mr. Cool, best captain of the India. Yes, he is the Mr. Cool and best captain of the India. thank you so much bye bye nice to meet you all ready wait నేను చెప్తా రెడీ హాయ్ సో అందరూ హైదరాబాద్ టీమా సో ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్ Klassen almost Klassen Century today. లాస్ట్ టైం మన హైదరాబాద్ ముంబైతో గెలిచింది కదా 277 రన్స్ కొట్టి మరి ఈసారి ఎంత కొడతారు అనుకుంటున్నారు టార్గెట్ సేమ్ అండి అబౌట్ 300 కావాలి కదా యా మిక్సిమం పక్కా 200 ట్రై చేస్తుంది. దిగిపోద్ది 300 ఈసారి దిగిపోద్ది క్లెసెంట్ సెంచరీ అభిషేక్ శర్మ సెంచరీ 2 సెంచరీలు దిగుతాయి మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు మనీష్ పాండే మీ అందరూ మనీష్ పాండే ఫ్యాన్స్ విజయ్ శంకర్ ఫ్యాన్ కూడా Klassen I told you ఇండియాలో అయితే ధోని ఇప్పుడైతే క్లాసింగ్. మరి ఇందులో చెన్నైలో ధోని ఉన్నారు కదా అవును ఇప్పుడు ఇష్టం లేదా అవును ఒక్క నుంచి ఇప్పుడు ధోని 50 చేయాలి కానీ ఎస్ఆర్హెచ్ గెలవాలి. అదే హైదరాబాద్ టీమ్ అని ఓకే అభిషేక్ శర్మ ధోని ఎందుకు ధోని సిఎస్కే ఆల్వేస్ అంటే ధోని ఉన్నంత వరకు ధోని ఒకవేళ ధోని లేకపోతే మన హైదరాబాద్ అంతే ఓన్లీ ధోని వర్సెస్ ఎస్ఆర్హెచ్ అంతే ఓన్లీ ధోని సో ఫైనల్ గా హైదరాబాద్ విన్ అవుతుంది అనుకుంటున్నారా చెన్నై హైదరాబాద్ గెలుస్తుంది. ఓకే జై అంటే హైదరాబాద్ టీంలో ఎవరు గెలుస్తారు మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు మా ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్ ఓకే చెప్పండి మేడం ధోని ఇష్టం లేదా ధోని కూడా ఇష్టం మేడం ధోని ఇండియా ప్లేయరు భువనేశ్వర్ హైదరాబాద్కి ఇష్టం
ఓకే, ఇప్పుడు మరి లాస్ట్ టైం హైదరాబాద్ విన్ అయింది కదా 277 రన్స్తో, ఈసారి ఎంత రన్ చేస్తారు అని అనుకుంటున్నారు? 377 కొడతారు అనుకుంటా. 377 పక్కా. గణేట్ లేని కూడా ఒక ఛాన్స్ ఉండాలి బాబా. 377 అంటే ఏమనుకుంటున్నావు బాబా? హైదరాబాద్ అయినా కావచ్చు. ఇక్కడ సిఎస్కే ఫ్యాన్స్, అక్కడ ఉన్నది మైండ్తో యూజ్ చేసే ప్లేయర్ ఎంఎస్ ధోని. క్యాప్టెన్సీ లేకపోయినా ఎన్నుకోండి నడిపించగలడు. అంటే ఎస్ఆర్హెచ్ని 160, 170 కల్లా ఒక 5 వికెట్స్తో కొట్టించగలడు. ఈసారి సిఎస్కేనే ట్రాస్ గెలుస్తుంది. ఫీల్డింగ్ తీసుకుంటే ఎస్ఆర్హెచ్ 170, 180 కొడతారు. మ్యాచ్ మాత్రం ఎంఎస్డి అనేది ఇయర్ లాస్ట్ మ్యాచ్ సిఎస్కే మేడం. ఎవరు ఈసీ ఫైనల్ గా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి? మేము ఏమనుకుంటున్నాం, సిఎస్కే మ్యాచ్ సిఎస్కేది. ధోని ఉన్నారు సేపు సిఎస్కేది మ్యాచ్. ఎంఎస్ ధోని రౌండ్ లో ఉన్నంత సేపు వన్ సైడ్ మేడం మ్యాచ్. ధోని ఉన్నంత సేపు మ్యాచ్ వన్ సైడ్ అవుతుంది. కాకపోతే హైదరాబాద్ ఒక 200 రీచ్, ఒక 200 టార్గెట్ పెట్టారు అనుకో, సిహెచ్కే దాన్ని ఈజీగా దాన్ని మూవ్ చేసేస్తుంది మేడం. టీ షర్ట్లు వేసుకున్న వాళ్ళందరికీ మేము ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు బాధపడొద్దు అని చెప్పి, కొద్దిసేపు వాళ్ళు సంతోషపడాలని చెప్పి వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి మేము చెప్తున్నాం. సైలెంట్గా మ్యాచ్ ఫినిష్ చేసేది ఎస్ఆర్హెచ్. ఈరోజు ఖచ్చితంగా గెలిచేది ఎస్ఆర్హెచ్. సైలెంట్గా ఫినిష్ చేస్తారా? 100% సైలెంట్గా ఫినిష్ చేస్తుంది. 377 కాకుండా 400 కొట్టినా ఇట్లా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 277 ఐపీఎల్ రికార్డు, అది రాసి పెట్టుకోవాలి. సిఎస్కే కూడా రాసి పెట్టుకోవాలి. అది సౌండ్ రాకుంటే ఫినిష్ చేసి కూడా వేస్ట్ బా. సౌండ్ రావాలి కదా ఫినిష్ చేస్తే. ఓకే, థ్యాంక్ యూ. కిషోర్ మేడం. కిషోర్ గారు చెప్పండి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సిఎస్కే ఎందుకు? మేము ధోని ఫ్యాన్స్ మేడం. అంటే ధోని ఫ్యాన్స్ అయినా, లేకపోతే లాస్ట్ టైం హైదరాబాద్ విన్ అయింది కదా, ఈసారి ఇంకా బాగా ఆడడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యారేమో? స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే టీం చూస్తాను నేను, ధోని కోసం ఓన్లీ సిఎస్కేనే చూస్తాను. అయితే మరి ఇప్పుడు హైదరాబాద్ అంటారా సిఎస్కేనా? అంటే ఇప్పుడు ధోని ఎంత రన్ స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు? ఆయన ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ దిగుతున్నా మినిమం 50-70 వరకు కొట్టచ్చు. సో లాస్ట్ టైం హైదరాబాద్ అంత స్కోర్ చేసి ఒక రికార్డ్ సృష్టించింది కదా ఐపీఎల్ మ్యాచ్లో. మరి ఈసారి చెన్నై ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే మళ్ళీ హైదరాబాదే గెలుస్తుందా? ఏమో మేడం, 50-50 ఛాన్సెస్. కానీ యాక్చువల్గా అయితే స్కోర్ అయితే మీకు దేనిపైన కాన్ఫిడెంట్ ఉంది? ధోని మేడం, సిఎస్కేనే ఆల్వా. చెన్నై. మీరు? తిరుపతిరావు అండి నా పేరు. ధోని గెలవాలని కోరుకోవడానికి, ఎందుకంటే ధోని చేసే మ్యాజిక్ వేరే ఉంటుంది. అవతల ఆపోజిట్ టీం ఏ విధంగా ఆడుతున్నాడో చెక్ చేసి, బౌలర్ ఎవరు ఎంచుకోవాలి, బ్యాటింగ్ ఎలా చేయాలి, ఎవరిని అసలు బ్యాటింగ్ దించాలి, ఒక ప్లానింగ్ ఉంటుంది. సో ఆ మ్యాజిక్ లో దిగిపోతారంటారా ఆపోజిట్ టీం? ఒక 2 hours ఓవర్ స్కోర్ అవుతుందంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, నెక్స్ట్ టీం తన చేతులకు ఎలా తీసుకోవాలన్న స్ట్రాటజీతో ఆడతాడు. దట్ ఈస్ ధోని. ఆల్వేస్ విన్ ధోని. హైదరాబాద్ చెప్పండి. టీ షర్ట్ వేసుకోలేదు హైదరాబాద్ ది? टी शर्ट हम नहीं लिए. नहीं लिए कि साइज नहीं आ रहा? नहीं लिए, लेकिन हैदराबाद मैच जीतती है इस बार भी हैदराबाद. आपका फेवरेट बैट्समैन है और मयंक अग्रवाल भी बहुत बढ़िया बैट्समैन है. क्लासन बहुत ही अंतर्राष्ट्रीय प्लेयर है. बहुत. आपका फेवरेट प्लेयर कौन? क्लासन. ఓకే, థ్యాంక్ యూ. ధోనికి బ్యాటింగ్. మీ పేరు? నా పేరు రవి. రవి గారు చెప్పండి, ముందుకు రండి. చాలా హుషారుగా ఉన్నారు. ఇంతకు మీరు ఏ టీం? నేను హైదరాబాద్లో ఉన్న కాబట్టి హైదరాబాద్ టీమే నాది. గుడ్. మీరు ఏమనుకుంటున్నారు, ఈసారి స్కోర్ 277 క్రాస్ చేస్తారా? 277 కాదు, 200 కొట్టినా కూడా చెన్నై ఓడిపోతుంది. చెన్నైలో బ్యాటింగ్ లేదు, ఓన్లీ బౌలింగ్ ఉంది. క్లాస్ అయిన ఒకటి తలుచుకుంటే చెన్నై ఎక్కడికో పోతుంది. ధోనికి ఆల్రెడీ బ్యాటింగే రాదు, 7వ నెంబర్ బ్యాట్స్మెన్. ఇక్కడ బ్యాటింగ్ పిచ్చి 4-5 బ్యాటింగ్ చేస్తారు. ఆల్రెడీ క్లాస్ అయిన అప్పటికే బ్యాటింగ్ చేస్తాడు, కనీసం 50-60 ఈజీ కొడతాడు. ఓకే, మీ ఫేవరెట్ ప్లేయర్ క్లాసేనా? క్లాస్. ఓకే, ఇంకేం? హీరో. చెన్నై. ధోని 100% ధోని. స్కోర్ ఎంత అవసరం లేదండి, మన ధోని తిప్పేస్తాడు ఆటోమేటిక్గా. అంతే చాలు ఇక. అదే ఓన్లీ ధోని కోసం, అంతే, ఇంకేం లేదు ఇక. ఓకే, ఇక్కడ లాస్ట్ టైం మ్యాచ్తో కంపేర్ చేస్తే కొంచెం హైదరాబాద్ చాలా ఏమంటారు, పోటీకి చాలా హోరాహోరీగా ఉంది. అంటే హైదరాబాద్తో ఈసారి చెన్నై వాళ్ళు ఆడగలరా లేదా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఉంది. మామూలుగా మిగతా చెప్పట్లేను, సిఎస్కే మాత్రం జస్ట్ సిఎస్కే అంతే, ఇప్పుడు లేదు ఇక, ఓన్లీ సిఎస్కే అంతే. సో లాస్ట్ టైం ముంబైతో గెలిచారు, ఈసారి చెన్నైతో ఓడిపోతారు అంటున్నారా? ఎవరు? సిఎస్కే 100% కదా, 100% ఓన్లీ సిఎస్కే అంతే, ఇక్కడ ఏముండదు ఇక. ఓకే, మరి చూద్దాం మ్యాచ్ ఏం జరుగుద్దో, ఎటు మ్యాజిక్ జరిగి ఏది ఎలా ఉల్టా ఫుల్టా అవుద్దో ఏంటో చూద్దాం. ఓకే, మీరు? ఐపీఎల్ का बाप सीएसके. ఫేవరెట్ ప్లేయర్? ధోని. ఈసారి ఎంత స్కోర్ చేస్తారు? 200+ మ్యాచ్. 7 నంబర్ మంచిగా. సో ఈ స్కోర్ ఎలా చేస్తారు అనుకుంటున్నారు? మాక్సిమం 200+.
ఇది బ్యాటింగ్ పిచ్ లాగా ఉంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ చూసేసినాం మనం ఆల్రెడీ బ్యాటింగ్ పిచ్. సో చెన్నైలో కూడా బ్యాటింగ్ పిచ్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా ఎస్ఆర్ఎస్లో కూడా బ్యాట్స్మెన్ చాలా మంది ఉన్నారు కాబట్టి హోప్ఫుల్లీ ఆడియన్స్ కి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మ్యాచ్ అవుతుందని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నేను హైదరాబాద్ టీ షర్ట్ చెన్నై టోపీ పెట్టుకుందాం అనుకున్నాను. నేను యాంకర్ని కదా, ఈ 2 సైడ్లు ఉండదామని టోపీ కొంచెం ఇబ్బంది అనిపించి తీసేసా. థ్యాంక్ యూ. అంటే సో హాయ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ తారక్. తారక్ చెప్పండి, చెన్నై టీమా? సో ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్? మహేంద్ర సింగ్ ధోని తెలుసు కదా. ఓకే చూస్తూనే ఉన్నారు, మళ్ళీ ఇంకా ఎవరు ఫ్యాన్ అని అడుగుతున్నారు. చెన్నైలో మనకి వచ్చేసి ఎంఎస్ ధోని, బిగ్ ఫ్యాన్ ఆఫ్. చూడండి ఎంఎస్ ధోని టాటూ. ఓ టాటూ. సో చూసారా, ఎంఎస్ ధోని టాటూ కూడా వేసుకున్నారు. ఓకే, మరి ఈసారి ధోని ఎంత స్కోర్ చేస్తుంది? అంటే లాస్ట్ టైం హైదరాబాద్ చాలా ఎక్కువ స్కోర్ చేసింది కదా. ఎంత స్కోర్ చేసినా సరే ఈసారి మాత్రం ఇవాళ చెన్నై వచ్చేసి సింపుల్గా 300 కొట్టేస్తుంది ఈసారి. యాక్చువల్లీ హైదరాబాద్ ఇంకా చెన్నై చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. మరి లాస్ట్ టైం హైదరాబాద్ విన్ అయినట్టు ఈసారి కూడా హైదరాబాద్ విన్ అవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే తలైవా ధోని ఉన్నాడు కదా మాకు, మా దేవుడు ఉన్నంత సేపు. సో ముంబై టీంలో ధోని లేరు కాబట్టి ఓడిపోయింది. ఈసారి చెన్నైలో ధోని ఉన్నారు కాబట్టి గెలుస్తారు. ధోని పక్కా బరాబర్ గెలుస్తుంది మ్యాచ్. ఎంఎస్ ధోని వచ్చేసి మనకి ఒక 100 కొడతారు పక్కా మ్యాచ్కి వచ్చేసి. 300 వెళ్తుంది స్కోరు. ఓకే బాయ్. పేరు? మేఘ్నా చెప్పండి, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఆబ్వియస్లీ యు నో ద ఆన్సర్ రైట్, ధోని. ఓకే, ఈసారి ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు? 200 +100. ఓకే, మీ పేరు? వర్ధన్. చెప్పండి, మరి ఈసారి హైదరాబాద్ కి చెన్నైకి చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. అంటే టఫ్ ఉంది. సో ఏది గెలుస్తారు? చెన్నై గెలుస్తారు. అంటే చెన్నై టీం కాబట్టి చెన్నై గెలుస్తుంది అంటున్నారా? ఆబ్వియస్లీ అంతే కదా మరి. అంటే లాస్ట్ టైం హైదరాబాద్ 277 స్కోర్ చేసింది కదా. నెక్స్ట్ మ్యాచ్ చేయలేదు కదండి. నెక్స్ట్ మ్యాచ్ చేయలేదు. ఓకే, ఈసారి కూడా చేయలేదు అంటున్నారా? అంతే ఆబ్వియస్ గా. సిఎస్కే ధోని ఫ్యాన్. ధోని. సిఎస్కే ధోని. సో మొత్తానికి 200 క్రాస్ చేస్తుంది స్కోర్. ఓకే, థ్యాంక్ యూ. మాట్లాడతారా? సో లాస్ట్ టైం 277 స్కోర్ చేసి ముంబైతో విన్ అయింది. సో ఈసారి చెన్నైకి హైదరాబాద్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఉందని అంటున్నారు బయట అంతా. సో ఫైనల్గా ఎవరు? మాది హోమ్ గ్రౌండ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఖచ్చితంగా. సో ఎంత స్కోర్ చేస్తారని? 200 ప్లస్. ఓకే, మీరు? అంతే సేమ్ కంటిన్యూ టు. మీ ఫేవరెట్ ప్లేయర్? ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు వారు? ఇద్దరు కలిసి మొత్తం 400 పైనే ఉంటుంది. 400 పై. గెటప్ ఆరెంజ్ ఆర్మీ. ఓకే, ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? మనీష్ పాండే. ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు? 300 ఈజీ కొట్టేస్తారు. సో లాస్ట్ టైం లాగా ఈసారి కూడా హైదరాబాద్ విన్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే చెన్నైకి హైదరాబాద్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి చెన్నై గెలుస్తుంది అనుకుంటున్నారా? లేదు, వన్ సైడెడ్. ఎస్ఆర్హెచ్ వన్ సైడెడ్ మ్యాచ్. ఈసారి ఇంకో ఆర్సీబీ రికార్డ్ని బ్రేక్ చేస్తుంది. సిఎస్కే 49ని బ్రేక్ చేస్తుంది. ఓకే, ఈసారి ఇంకొక రికార్డ్ బ్రేక్ చేస్తుందా? సిఎస్కే 49 లోపు ఆల్ అవుట్ అవుతుంది. ఆర్సీబీ రికార్డ్ ఎగిరిపోతుంది. 49 లోపే ఆల్ అవుట్ అయిపోద్ది. న్యూ రికార్డ్ స్టార్ట్ అవబోతుంది. చూద్దాం గేమ్. ఓకే, నెక్స్ట్.